హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. సో, మీరందరూ ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలా బాగుందన్నమాట. సో, నేనిప్పుడైతే 'మత్తు వదలరా 2' సినిమా చూసి రావడం జరిగిందన్నమాట. సినిమా చూసిన తర్వాత నా యొక్క ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది మీతో పాటు షేర్ చేసుకుంటానన్నమాట. కథ సారాంశంలోకి వెళ్ళినట్లయితే డెలివరీ ఏజెంట్స్ ఉద్యోగులు ఉండడంతో బాబు మోహన్, శ్రీసింహ, యేసు, సత్య ఎన్నో పాట్లు పడి హై ఎమర్జెన్సీ టీమ్‌లో స్పెషల్ ఏజెంట్‌గా చేరుతారన్నమాట. కిడ్నాప్ కేసులను ఛేదించి నిందితులు పట్టుకోవడంలో ఆరితేరిపోతారన్నమాట. ఆ క్రమంలో చేతివాటం ప్రదర్శిస్తే కొద్ది మొత్తంలో డబ్బు తస్కరిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతుంటారన్నమాట. ఇలా కొంచెం కొంచెం సంపాదన ఎంతకాలమని కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని ఓ నిర్ణయానికి వస్తారన్నమాట. ఆ సందర్భంలో ఒక కిడ్నాప్ కేసు వస్తుందన్నమాట. 2,00,00,000 లావాదేవీలతో ముడిపడిన కేసు అది. ఆ కేసును ఛేదించి దాంతో సంబంధం ఉన్న 2,00,00,000 సొంతం చేసుకోవాలనే వ్యూహం రంగంలోకి దిగుతారన్నమాట. కానీ అనూహ్యంగా కిడ్నాప్ గురైన యువతి వీళ్ళ కారులోనే శవమైతేతుంది. వీళ్ళే కిడ్నాప్ చేశారని రుజువుతో కొన్ని వీడియో కూడా బయటకు వస్తుందన్నమాట. మరింతగా ఆ హత్య చేసింది ఎవరు? ఈ కేసు నుంచి బాబు మోహన్, యేసు బయటపడ్డారా లేదా? డబ్బు సంపాదించిన వీళ్ళ కోరిక నెరవేరిందా కథ సారాంశం అనమాట. ఎలా ఉందంటే కొనసాగింపు చిత్రం అనగానే అంతకుముందు వచ్చిన సినిమాలతో పోల్చి చూడటం మొదలవుతుందన్నమాట. అంత కామెడీ ఇందులో ఉందా అంటే చెప్పలేమన్నమాట. ఈ స్థాయిలో డ్రామా పండిందనేది లెక్కలిస్తాయి. అదే దృష్టిలో పెట్టుకుని రచన పరంగా జాగ్రత్త తీసుకుంటారన్నమాట. దర్శకులు, రచయితలు చాలా పోలికలు వచ్చినప్పటికీ తొలి భాగం కంటే అన్ని విధాలుగా తక్కువగా అనిపిస్తుందన్నమాట చిత్రం. అయినా సరే ట్రెండ్‌కు తగ్గ రచన, సత్య, ఇతర నటీనటులు, అల్లరి, సాంకేతిక సాంగులతో సినిమా అయితే పాస్ అయిపోతుందన్నమాట. కథ, కథనాల పరంగా అయితే మెరుపులు లేకపోయినా గానీ సో, అలా అలా నడుచుకుంటూ పోతదనమాట. ఈ సినిమాకి ప్రధాన లోపం ఏంటంటే తొలి సినిమా తరహాలోనే బాబు మోహన్, యేసుదాస్‌కు డబ్బుపై ఆశ పుట్టడం, తస్కరణ కోసం ప్లాన్ చేయడం, తీరా కథ అడ్డం తిరిగి సమస్యలు చిక్కుకోవడం, వాటి నుంచి బయటకు పడేందుకు పడే పాట్లు, ఆ పాట్లు పట్టించే వ్యూహం ఇది 'మత్తు వదలటు' తొలి సినిమాని ఒరిని సీరియల్ ఇందులోనే కొనసాగింది కాకపోతే ఈసారి రచనలో బలం లేకపోవడంతో తొలి సినిమా స్థాయిలో సహజంగా ఈ మోతాదులో హాస్యం పండదనమాట సినిమా మొత్తం. డెలివరీ ఏజెంట్స్ కాస్త స్పెషల్ ఏజెంట్స్ ఎలా అయ్యారో, వాళ్ళకి తస్కరణ ఈసారి ఎలా సాగుతుందో చూపిస్తూ సినిమాని మొదలుపెట్టాడు దర్శకుడనమాట. ఈ సన్నివేశాలని నవ్వులను పంచామట. 2,00,00,000తో ముడిపడిన కిడ్నాప్ వ్యవహారం నుంచి కథలో డ్రామా మొదలవుతుందన్నమాట. సో, ఈ విధంగా అయితే ముందుకైతే సినిమా తీసుకెళ్ళామట. మాక్సిమం సినిమా అయితే ఓ రేంజ్‌లో నడుస్తది. మంచి కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్. సత్య అయితే ఖచ్చితంగా ఎంటర్‌టైన్‌మెంట్ చేయడంలో ఆయనకి దిట్టని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడొచ్చిన సినిమాలు ప్రతి సినిమాలో ఆయనైతే ఒక రేంజ్‌లో అయితే ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తానమాట. సో, మన హీరో గూడా అదే విధంగా తీసుకెళ్ళారు. హీరోయిన్ కూడా ఆ మాత్రం అలాగైతే ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ ఉంటదనమాట. అలాగైతే కొంచెం మరి అంత ఎక్స్‌పెక్టేషన్ చేసుకొని మీరెళ్లి చూసేంత సినిమా అయితే నేను కాదని చెప్పలేను గానీ, సినిమా అయితే పర్లేదు మరి. అంటే ఒక వీక్ అనమాట. వీక్ డేస్‌లో అయితే మంచిగా అనమాట. ఎంటర్‌టైన్‌మెంట్. ఈ వీక్‌లో అయితే కొంచెం పర్లేదని చెప్పొచ్చనమాట. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకులకి నచ్చుతది అనుకుంటున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా చిన్న సినిమాని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఎప్పుడు కూడా ఏ సినిమాని తక్కువ అంచనా ఎయకూడదు. కానీ సినిమా అయితే నాకైతే నచ్చింది. సో, మీరు గాని చూస్తే మాత్రం మీకెలాగనిపించిందని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఖచ్చితంగా నేనైతే మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో, ఈరోజు వీడియో ఇదనమాట. సో, నెక్స్ట్ మరొక వీడియోతో ఖచ్చితంగా మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాననమాట. ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీలో ప్రతి సినిమాని మనం ఎంకరేజ్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ అందరికి. లవ్ యూ ఆల్. జై హింద్, జై హింద్, జై హింద్.